ప్రైజ్లో ఎలా ఉన్నారని అంత బాగున్నారు కదా. కర్ణాపురం చర్చి సెకండ్ పార్ట్ చూడండి. ఎంట్రన్స్ అవుతున్నాం లోపలికి. చూసారా లోపల ఎంత విశాలంగా ఉందో, ఎంత అందంగా ఉందో చర్చి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. నేను ఫస్ట్ భాగంలో చెప్పాను కదా, స్టార్ ఆకారపు గుమ్మటాన్ని అల్యూమినియం గుమ్మటాన్ని అమర్చారని, అమెరికా నుంచి తీసుకొచ్చారని. చూసారా ఫ్రెండ్స్, ఇదే అది. చూడండి ఎంత అందంగా, నేను ఎటు నడిస్తే అటు తిరుగుతూ ఉంది. దాని నీడ రిఫ్లెక్షన్ అలా తిరుగుతూ ఉందన్నమాట. కానీ ఆ టెక్నాలజీ అదంతా ఎంత అందంగా కట్టారంటే, ఇదంతా పోడియం అన్నమాట. పోడియం చుట్టూ కూడా ఎంతో డెకరేషన్ చేశారు. పైన కూడా సిట్టింగ్ ఉండేలా చేశారు. వెళ్ళేప్పటికి ఇదంతా చాలా డస్ట్గా ఉంది. పైన వర్క్ జరుగుతుంది, సిమెంట్ వర్క్. ఇంకా పైన వర్క్ చేస్తున్నారు, పైన ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పైకి కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఫస్ట్ అయితే కింద అంతా చూసేయండి. కింద కూడా చూసారా డిజైన్ అంతా ఎంత అందంగా వేశారో. చాలా బాగుంది కదండి. ఒక చోట డిజైన్, ఇంకో చోట లేదు. ఇక్కడికి వచ్చాక మేమందరం కొద్దిసేపు ప్రేయర్ చేసుకున్నాం 1 by 1. స్టేజ్ మీద కూడా చూడండి ఫ్రెండ్స్, బుకేస్ టైపు. తర్వాత స్టేజ్కి మిర్రర్ మీద డిజైన్ చెక్కి మరి పెట్టారు. చూడండి, ఒక్కొక్కటిగా చూపిస్తున్నాను మీకు. చాలా అందంగా ఉందన్నమాట. ఒక చోట ఉన్న డిజైన్ ఇంకో చోట లేదు, అంత యూనిక్గా చేశారు. ఈ లోపల ఉన్న స్తంభాల మీద కూడా మిర్రర్ వర్క్ డిజైన్ చెక్కారనమాట. అది కూడా చాలా అందంగా చెక్కారు. ఒక స్తంభం మీద ఉన్న డిజైన్ ఇంకో స్తంభం మీద లేదు. సో చూడండి, మీరే చూడండి. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, నాకైతే తెలియదు కానీ నేను అక్కడ లైవ్లో చూసాను కదా, చాలా అందంగా ఉంది. మందిరం అంతా కనపడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, చూసారా ఇక్కడ దీని ఫినిషింగ్
అంతే, ఎంత గోల్డెన్ మిర్రర్ టైప్ వర్క్లో చేశారు, చాలా బాగుంది కదా గోల్డ్ ప్లేట్ మీద. చూసారు ఇందులో మన ఫేస్ కనిపిస్తుంది, మొత్తం మందిరం అంతా ఆపోజిట్ చంద్రాకారంలో కనిపిస్తుంది. చాలా బాగుంది, స్మూత్గా గోల్డెన్ ప్లేట్ మీద డిజైనింగ్ అనమాట. ఒక్కో స్తంభానికి ఒక్కో డిజైన్ చెక్కిచ్చారు, చాలా బాగుంది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. హాయ్ ఫ్రెండ్స్, చూసారే నీడ, నేను ఎక్కడికి వెళ్తే అక్కడికే వస్తుంది. పైది కింద మనకి అంతా కింద నీడ కనిపిస్తుంది. చూసారా నీడ ఎలా మూవ్ అవుతుందో, నేను నడుస్తుంటే మూవ్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఇది పైది అన్నమాట. పైది కనిపించింది కదా. పైన కూడా చూడండి, ఒక్కో డిజైన్, ఒక్కో బైబిల్లో హిస్టరీ పిక్చర్స్ అట్లా పెట్టారనమాట. ఈ లోపల కూడా చూడండి, చాలా హైట్గా ఉంది కాబట్టి మ్యాక్సిమం నేను ట్రై చేశాను అంతగా హైట్కి తీయడం. మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఒక్కో పిక్చర్ ఇది పావడం, ఇది హ్యాండ్స్, ప్రేయర్ చేస్తున్న హ్యాండ్స్, అట్లా ఒక్కో దాని మీద ఒక్కో పిక్చర్ అనమాట. మొత్తం మందిరం చుట్టూరు కూడా పైన దానికి చుట్టూరు ఏర్పాటు చేశారు.
ఇక్కడ మేమందరం ఫ్యామిలీ పిక్స్ కూడా సింగిల్గా పిక్స్ అట్లా దిగామన్నమాట. ఇవి పోడియం మీద ఉన్న డెకరేషన్గా పెట్టిన పూల బుకేస్. చూసారా, ఒక్కో దాంట్లో ఒక ఫ్లవర్ డిజైన్స్ అనమాట. అయితే ఇదంతా పోడియం మీద పెట్టారు కదా. మీకు 3 doors గురించి చెప్పాను కదా, 4th door ఉంటుందని చెప్పి. ఆ 4th door ఎక్కడ ఉంటుందంటే ఈ పోడియం వెనకాల అక్కడ ఒక పెద్ద డోర్ ఉంటుంది అనమాట. అటు నుంచి అక్కడ ఇంకా వర్క్ జరుగుతుంది ఆ మెయిన్ డోర్ దగ్గర. సో అందుకనే అటు సైడ్ వెళ్ళడానికి ఎలవ లేదు. మొత్తం అన్ని పరాంజీలు కట్టేసి అక్కడ వర్క్ చేస్తున్నారు మెయిన్ డోర్ దగ్గర. సో అందుకని మీకు మిగతా 3 doors చూపించాను. ఇప్పుడు లోపలంతా చూడటమైంది కదా. నెక్స్ట్ ఇంక మనం ఇక్కడ కూడా కొన్ని పిక్స్ తీసేసాం లోపల. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చూద్దాం రండి. నాతో పాటు మీరు కూడా చూసేయండి. పైన వర్క్ చేస్తున్నారని చెప్పాను కదా, నడండి చూద్దాం. ఫైనల్లీ ఇప్పుడు వచ్చాం పైకి. చూసేయండి లోపల. చూసారా, పైన ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తున్నారు. పైనుంచి కింద వ్యూ చూడండి. అంత రౌండ్ తిరుక్కుంటూ పైకి వచ్చామన్నమాట. చూసారా, దుమ్ము మీకు తెలుస్తుందా? అంత సిమెంట్ వర్క్. పైన స్టెప్ వైజ్ అట్లా కట్టుకుని వచ్చారు. అంటే అలా హైయెస్ట్లో కట్టుకుని వస్తే స్టెప్ వైజ్ కూర్చొని కింద స్టేజ్ మీద పెట్టే చెప్తున్న మెసేజ్ కూడా అందరికీ కనిపించేలా వినిపించేలాగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది మందిరం అయితే. చూడండి, ఇక్కడ నుంచి దగ్గరగా చూస్తున్నట్టుంది కదా స్టేజ్. క్లియర్గా కనిపిస్తుంది. పైన కూర్చున్నా కూడా కనిపిస్తుంది.
ఇంకా పైన అంతా అయిపోయింది కదా, చలో కిందకి. ఇంకా కిందకి వెళ్ళి ఇంకేమన్నా అక్కడక్కడ పిక్స్ దిగాలంటే అక్కడ దిగేసి బయటకు వెళ్ళిపోదాం. బయట కూడా ఒక రౌండ్ వేసేద్దాం. చాలా బలంగా లాగాల్సి వచ్చింది. చాలా బరువు ఉంది డోర్ అయితే. ఒక్క డోర్ లాగడానికి చాలా బలంగా లాగాలి. ఇది ఇంకొక డోర్ అన్నమాట. ఈ డోర్ దగ్గర చూడండి, ద్వారబంధం దగ్గర డిజైన్ ఎంత డిఫరెంట్గా ఒక్కొక్కటి అట్లా కనిపిస్తుందో. డిజైన్ ఎంత అందంగా ఉందో చూసారా. ఈ డోర్ అనే కాదు, 4 డోర్లు పెద్దవే, చాలా హైట్, చాలా డిఫరెంట్గా ఒక డోర్ మీద ఉన్న డిజైన్ ఇంకో డోర్ మీద. ఈ డోర్ మీద స్పెషాలిటీ ఏంటంటే 10 ఆజ్ఞలు రాసి పెట్టారు. చూడండి, నీ దేవుడైన యెహోవానే, నేనే నీ దేవుడును, నీ తప్ప వేరొక దేవుడు ఉండకూడదు, నరహత్య చేయకూడదు, దొంగలకూడదు అని చెప్పేసి ప్రేయర్ హ్యాండ్స్ అటు ఇటు వేశారు. ఒక డోర్ మీద ఇంగ్లీష్లో రాశారు, ఒక డోర్ మీద తెలుగులో రాశారు. చూసారు కదా. ఈ వ్యూ అంతా కిటికీలోంచి తీసినా కూడా మొత్తం మందిరం అంతా కనిపిస్తుంది. బయట కూడా అంతా ఒకసారి లుక్ వేసి అక్కడక్కడ కొన్ని పిక్స్ దిగేసి ఇంకా బయలుదేరిపోయాం ఫ్రెండ్స్.
దీని పక్కన ఉన్న చిన్న చిన్న మందిరాలు కూడా చూద్దామని అలా వెళ్ళాం, కానీ ఇప్పటికీ ఆరాధనలు ఏం లేవు. మేము వెళ్ళిన రోజున ఆరాధన ఏమి ఉండదంటే ఈ మందిరంలో. మేము ఫ్రైడే వెళ్ళాం. ఫ్రైడే ఇక్కడ ఆరాధన జరగదంటే సాటర్డే జరుగుతుందంట. చిన్న మందిరాల్లో ఫ్రైడే ఆరాధన జరుగుతుందంట. ఆ విషయం మాకు తర్వాత తెలిసింది. మేము ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళేప్పటికి ఖాళీగా ఉంది మందిరం అంతా. తర్వాత విజిటర్స్ వచ్చి చూస్తూ ఉన్నారు. తర్వాత జనాలు మొత్తం మేము మందిరం అంతా చూసి కంప్లీట్ చేసేటప్పటికి 3 అట్లా అయిపోయింది టైము. ఇంకా మేము బయలుదేరిపోవాలని ఇంకా ఆ రోజు ఉండలా, లేదంటే ఆరాధన చూసుకుని వెళ్దాం అనుకున్నాం. సో మేము వెంటనే రిటర్న్ టికెట్స్ కూడా మేము బుక్ చేసుకుని వచ్చేసాం. సో అందుకని ఉండలేదు, బయలుదేరి వెళ్ళిపోయాం. ఇది ఇంకొక డోర్ దగ్గరికి వచ్చాము, చూసారా? ఇందాక డోర్ మీద ఏమున్నాయి? ప్రేయర్ హ్యాండ్స్, 10 ఆజ్ఞలు, క్రాస్ ఉంది కదా. ఇప్పుడు ఈ డోర్ మీద చూడండి, ఈ డోరు డిఫరెంట్గా ఉంటుంది. దీని మీద దీపస్తంభం చూడండి, గ్రేప్స్, ద్రాక్ష అట్లా ఆ డిజైన్ అన్నమాట. ఇంకొక డోర్ మీద ఏం చూసాం మనం? ప్రేయర్ హ్యాండ్స్ చూసాం కదా. ఇంకొక వేరే డిజైన్ దానిమ్మ టైపు, దానిమ్మ మొక్కలు, ఆ పాదు మొక్కలు లాంటిది, ఆ డిజైన్ చూసాం. 3 డోర్స్. 4th డోరు చెప్పాను కదా, స్టేజ్ బ్యాక్ సైడ్ ఉంది, అక్కడ వర్క్ జరుగుతుంది. 4 డోర్లకి 4 పేర్లు కూడా ఉన్నాయి. ఇట్లా ఒక్కో డోర్కి ఒక్కో పేరు పెట్టారన్నమాట. సో ఇంకంతా కంప్లీట్ అయిపోయింది కదా, వెళ్ళిపోతున్నాం. ఇంకా మార్నింగ్ మనం వచ్చినప్పుడే ఇక్కడ ఫుడ్ కూడా ఏర్పాటు చేస్తారంట. అంటే కొనుక్కోవడానికి మార్నింగ్ వచ్చి చెప్తే ఆఫ్టర్నూన్ కల్లా మనకు రెడీ చేస్తారు. సో మాకు అది తెలియలేదు. ఆఫ్టర్నూన్ ఎక్కడ ఫుడ్ దొరుకుతుందని చూస్తే మార్నింగ్ వచ్చి బుక్ చేసుకున్న వాళ్ళకి దొరుకుతుందమ్మా అని చెప్పారు. సో ఇంకా మాతో పాటు పట్టుకెళ్ళినాము. స్నాక్స్ అవి తినేసి ఊరుకున్నాము. ఇంకా ఎంతవరకు వీడియో చూసినందుకు థ్యాంక్స్.